గొట్టకిన సాంగ్ హిట్ అయితే పెద్దంతల్లి టెంపుల్లో యాక్ట్ చేసుకుంటాను మొక్కున్నాము. మొక్కుకున్నట్టుగానే ఈరోజు పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చినాము. వంట కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి, మీకు చూపిస్తాను రండి. త్వరలో నాకు పెళ్లి కావాలని మొక్కుకున్నా. తదాస్తు. హాయ్ చెప్పు. అంత ఏడుపులో కూడా హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్తుండేడు. కమ్మని సంహారాన్ని సాంగ్ నేను చెప్పినా. ఈరోజు పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాము. ఇల్లు అయితే మాప్ పెట్టాలి. ఇంకా రాజు అంటే వీళ్ళు బ్యాచిలర్స్ కదా, వీళ్ళు మాప్ పెట్టుకొని కష్టమైద్దని చెప్పేసి నేను అగారో నుంచి ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అయితే ఆర్డర్ పెట్టిన. సో ఇప్పుడు దీంతో ఇల్లు మాప్ పెడతా. అసలు ఇందులో ఏమేమి వచ్చినాయో మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. ఇల్లు కూడా ఎట్లా మాప్ పెడతా దీంతో అనేది మీకు చూపిస్తా. చాలా అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ అయితే ఇది వచ్చేసి దీన్ని ఎక్స్టెన్షన్ ట్యూబ్ అంటారు. ఇక్కడ పైన మనకు ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇస్తారు. ఇది వచ్చేసి వాటర్ స్ప్రే బటన్. ఇది వీటి గురించి మీకు నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీన్ని చూస్తే మన అమ్మమ్మలు తాతలు పట్టుకునే కర్ర లెక్క ఉంది కదా, సో అట్లనే అనిపిస్తుంది. బట్ దీన్ని అయితే ఎక్స్టెన్షన్ ట్యూబ్ అంటారు. అండ్ ఇందులో ఇంకా మనకి మెయిన్గా ఇది వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఎలక్ట్రిక్ మోటార్. ఇక్కడ వచ్చేసి మనకి ఎల్ఈడి లైట్ కూడా ఉంటుంది. సో మనకి ఇదేంటి అని అంటే డార్క్ ప్లేసెస్లో క్లీన్ చేసుకోవడం చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మాప్ ప్యాడ్స్ ఇచ్చిర్రు. ఇవే కాదు ఇంకా ఎక్స్ట్రా 2 ప్యాడ్స్ కూడా ఇచ్చిర్రు. సో ఎక్స్ట్రా ఇచ్చిర్రు అనమాట 2 మాప్ ప్యాడ్స్. అండ్ ఇందులో మనం వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఎట్లా క్లీన్ చేయాలో మీకు నేను తర్వాత చూపిస్తాను. అంతేకాదు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జర్ అయితే వచ్చింది. అండ్ ఇంపార్టెంట్ వచ్చేసి మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్. ఇందులో ఎవ్రీథింగ్ మనకి ఏమేమి పార్ట్స్ వచ్చినాయి, ఎట్లా అసెంబుల్ చేసుకోవాలి, ప్రతి ఒక్క డీటెయిల్గా ఉంది. ఇది ఒకసారి చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఎట్లా వీటిని అసెంబుల్ చేయాలో మీకు చూపిస్తాం. ఎక్స్టెన్షన్ ట్యూబ్కి ఇక్కడ కార్నర్లో వైర్ అయితే ఉంటుంది. ఈ వైర్ని ఇక్కడ మోటార్కి వచ్చింది కదా, సో ఈ కేబుల్కి కనెక్ట్ చేయాలి. దీన్ని కనెక్ట్ చేయడం వల్ల ఏమైందంటే పవర్ వస్తుంది. ఇప్పుడు నేను కనెక్ట్ చేసి చూపిస్తా. ఇట్లా సౌండ్ వస్తుంది ఇట్లా అటాచ్ చేసినప్పుడు. సో ఇప్పుడు దీన్ని ఇట్లా లోపలికి పంపిద్దాం. లోపలికి పంపించి ఇట్లా టైట్ చేద్దాం. ఇట్లా కనెక్ట్ చేయగానే ఇట్లా సౌండ్ వస్తుంది. సో ఇప్పుడు ఇట్లా కనెక్ట్ చేసినాక దీన్ని లోపలికి పంపిద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఈ బటన్ నొక్కితే లోపలికి వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు దీన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ వచ్చేసి వాటర్ పోసుకుందాం. ఈ ట్యాంక్ వచ్చేసి వాటర్ పోసుకోవడానికి, మనకు వాటర్ పోసుకోవడానికి కూడా ఈ కప్ ఇచ్చారు. దీంతో పోసుకోవచ్చు, లేకపోతే గ్లాస్తోనే పోసుకోవచ్చు. ఇప్పుడు దీంతో మీకు నేను 80 ml వరకు ఉంది. 80 ml వరకు మీకు పోసి చూపిస్తా. ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటను. ఇది వాటర్ స్ప్రే బటన్. ఇది ఇట్లా మనం స్ప్రే చేసినాం అనుకోండి, ఇట్లా వాటర్ అనేది స్ప్రే అవ్వకుండా దానికి అది ఇట్లా మాప్ పెడుతుంది. మనం హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ స్టిక్ని ఇట్లా పైకని 1 హ్యాండ్తోని ఇట్లా పైకి అన్నాం అనుకోండి, మనకి హైట్ ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. హైట్ ఉన్న వాళ్ళకైతే ఇట్లా కంఫర్ట్. నేను హైట్ లేను కాబట్టి నాకు కొంచెం షార్ట్గానే సరిపోద్ది. సో అందుకే నేను కిందికి లాక్కుంటున్నా.
ఎస్ మళ్ళీ కిందికి. మనకి ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా ఏజ్డ్ పర్సన్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ మాప్ స్టిక్తోని పెట్టలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, ఇది చాలా బెస్ట్ ఆప్షన్ నాకైతే. నిజంగా మంచిగా అనిపిస్తుంది, మీరే చూడుర్రి. వెట్ మాప్ చేసుకున్న తర్వాత డ్రై మాప్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై మాప్ చేసుకుందాం. నాకైతే నిజంగా మాప్ పెట్టుడు అంటే రాదు, కానీ దీంతోనైతే ఆడుతూ పాడుతూ మాప్ పెడుతున్నా, మీరే చూడుర్రి. అయిపోయా కానీ ఏమున్నది. సో చూసిరు కదా ఫ్రెండ్స్, ఈ ఎల్ఈడి లైట్ వల్ల అయితే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకు డార్క్ ఏరియాస్లో మంచం కింద కానీ సోఫా సెట్స్ కానీ మనకు మాప్ స్టిక్ పెట్టినప్పుడు సరిగా కనిపించకపోయేది, కానీ ఈ లైట్ వల్ల మనకు క్లియర్గా ఎక్కడెక్కడ మరకలు ఉన్నాయి అనేది మనకు కనిపిస్తుంది. దీంతో మన ఈ లైట్తోని మనం అయితే మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ స్టిక్ని మనం ఎట్లా అంటే అట్లా మూవ్ చేసుకోవచ్చు. మనకు ఇప్పుడు ఈ చైన్ వచ్చింది అనుకో, ఈ చైన్ అట్లా మనకు కన్వీనియంట్గా మూవ్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఛార్జింగ్ చేయడానికి అయితే 4 hours పడుతుంది. ఛార్జింగ్ పెట్టినాక మనకు 50 minutes వరకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో నాకైతే అగారా నుంచి తీసుకున్న ఎలక్ట్రిక్ మాప్ స్పిన్ అయితే మస్త్ అనిపించింది. ఎందుకంటే దీంతో రూమ్ అయితే మంచిగా మాప్ పెట్టుకోవచ్చు, మంచిగా వాటర్ స్ప్రే కొట్టుకోవచ్చు, రూమ్ అయితే మంచిగా ఈజీగా క్లీన్ అవుతుంది. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి బ్యాచిలర్స్కి ఇంకా ఏజ్డ్ పర్సన్స్కి అయితే నడుము నొప్పి ఉన్న వాళ్ళకైతే అందరికి కూడా మంచిగా కన్వీనియంట్గా యూజ్ అవుతుంది. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంది. గైస్ నాకైతే నిజంగా మంచిగా అనిపిస్తుంది ఈ ప్రోడక్ట్ అయితే. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇచ్చిన, లింక్ క్లిక్ చేసి మీకు కనుక ప్రోడక్ట్ కావాలనుకుంటే ఆర్డర్ అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. చలో గైస్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఏంటి అని అంటే మన గుట్ట కింద సాంగ్ 10 million అయితే మేము పెద్దమ్మ తల్లి టెంపుల్లో పట్టేసుకొచ్చినాము సామాను. సంచి పట్టుకొని అవుతుండయ్యా. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఏంటంటే మన గుట్టకిన సాంగ్ హిట్ అయితే పెద్దంతల్లి టెంపుల్లో యాక్ట్ వేసుకుంటాను మొక్కున్నాము. ఆ ప్రాసెస్ నడుస్తుంటే ఇప్పుడు వీడియో చేస్తుంది. చూపించాలి కదా మెమోరీస్ మనము. సరే, నువ్వు మెమోరీస్ తర్వాత కానీ త్వరగా రాజులు ఎలా పోతుండో అన్న, రితిక్ వాళ్ళ డాడీ అన్న ఈరోజు కేవలం స్పెషల్ మా కోసం అని పెద్ద ఈ రోజు ఇది కాబట్టి కార్యక్రమానికి వచ్చిండు. నైట్ రాజా మొత్తం హడావుడిలో ఉన్నాడు. ఇంక ఈరోజు పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి మేఘన్ కూర్చున్నాం అనమాట. సో మేమైతే మొక్కుకున్నాము సాంగ్ హిట్ అయితే 10 million అయితే చేస్తామని చెప్పేసి అనుకున్నట్టే మంచి సక్సెస్ అయితే అయింది సాంగ్ అయితే. ఇంకా నేను కూడా ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నా, కానీ ఇక్కడికి వెళ్ళినాక హడావుడే ఉంటుంది. బట్ రాజు ఆల్రెడీ హడావుడి స్టార్ట్ అయిపోయింది. సో గైస్ అక్కడికి వెళ్ళినాక ఎవరెవరు వస్తారు, ఎట్లా జరుగుతుంది ఈ రోజు అనేసి మీకు చూపిస్తాను. చలో దేవుడు పెట్టేసి పాలు పొంగిపో, పాలు పొంగిచ్చే కార్యక్రమం. సో ఫైనల్లీ గుడికి అయితే వచ్చేసినాం. ఇగోండి ఫైనల్లీ గుడికి వచ్చేసినాం. సామాన్లు చదువుతున్నాం. సో ఈరోజు పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చినాం. ఎందుకు అని అంటే
మన గుట్ట కింద సాంగ్ 10 మిలియన్ వ్యూస్ పోతే ఏటన్కి వస్తామని చెప్పేసి మొక్కుకుని ఉండే రాజు. సో అనుకున్నట్టుగానే 10 మిలియన్ కాదు, ఇప్పుడు 30 మిలియన్కి దగ్గరలో వచ్చింది. సో చాలా హ్యాపీగా ఉంది. సో అందుకని చెప్పేసి మొక్కుకున్నట్టుగానే ఈరోజు పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చినాము ఏటన్ తీసుకొని. ఇప్పుడైతే వంట కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి, మీకు చూపిస్తాను రండి. సో ఇప్పుడు వెజిటేబుల్ కటింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు వంట కార్యక్రమాలు అక్కడ టిఫిన్ కూడా రెడీ చేస్తున్నారు. బట్ ఇంకా కొన్ని సామాన్లు రావాలి, అవి వచ్చిన తర్వాత దర్శనానికి అయితే వెళ్తాము. అప్పుడు ఏటకు వచ్చినాక మళ్ళీ నాన్ వెజ్ వంట కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. అండ్ ఎవరెవరు వస్తారు ఈరోజు అనేది కూడా మీకు వ్లాగ్లో చూపిస్తాను. గట్టిగా ఉంది, గట్టిగా ఉంది. అదేంటి గట్టిగా అంటారు? సూపర్. దర్శనం బాగుంది. ఘోరంగా మళ్ళీ ఏం మొక్కుకున్నావు అడుగుతున్నారు. మొక్కుకున్నా చెప్పొచ్చా రూపాయికి? సో అది మళ్ళీ నెరవేరినాక అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలని మొక్కు. అందరూ అంటే అందరూ ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ అయితే బాగోవాలి. మస్తు టెన్షన్ పడి ఉండే రాజు. దర్శనం త్వరలో నాకు పెళ్లి కావాలని మొక్కుకున్నా. తదాస్తు.
ఎన్ని కోళ్ళు టేస్ట్ చూస్తున్నాయి జస్ట్ టేస్ట్ కాదు కలపచ్చు కదా ఏం కాదు. చికెన్ కర్రీ రెడీ అయింది. ఎన్ని కోళ్ళు కేజీ లెక్కనా? నేను ఫస్ట్ చికెన్ మటన్ కన్ఫ్యూజ్ అయిన బేతికి ఆటలు ఆడద్దు కానీ నోరు ఊరుతుందా చూసి. చికెన్ కర్రీ అండి. జరుగు సరే కంత అదే అమ్మవారికి పెట్టాలన్నమాట మనం తీసి. ఇక్కడ వచ్చేసి నైవేద్యం అయితే పెట్టినాం. ఇంకా ఉన్నాయి చేస్తున్నారు. మటన్ ఇంకా చేయాల్సింది ఉంది, ఇంకా రైస్ ఉంది. సో అవి కూడా అయిపోయినాక అమ్మవారికి నైవేద్యం అయితే పెడతాము. ఇంకా అంతలోపు రాజు చూడండి ఏం చేస్తుండో. ఎలాగో నైవేద్యం పెట్టినాం కదా టేస్ట్ చేస్తుండు. ఇల్లు సత్యం అన్న వాళ్ళ బాబు. ఓ భయపడతాడు. ఇగో హాయ్ చెప్పు అంత ఏడుపులో కూడా హాయ్ చెప్పు అంటే హాయ్ చెప్తుండేడు. హాయ్ వెల్కమ్ టు ఇటు కెమెరా. వెల్కమ్ టు ఏంజిల్ ఆసియా. ఇందులో వాడు చూడు. హాయ్ చెప్పు. హాయ్ కాదు హాయ్. సో ఈరోజు ఎట్లా అనిపిస్తుంది చెప్పురి? ఈరోజు మంచిగా అనిపిస్తుంది. నాకు ఈ రోజే కదా ఎప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. బట్ ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఇవాళ. ఒకసారి చుట్టూ చూసుకున్నట్లయితే ఈరోజు ఫుల్ రష్ ఉంది. అసలు మామూలు రష్ లేదు. ఫుల్ రష్ అయితే ఉంది. బట్ కొంచెం సిగ్గు కూడా అవుతుంది, అందరూ చూస్తున్నారు. సో మా అయితే అన్నీ అయిపోయినాయి. ఇంకా రైసును బిర్యానీ రైస్ ఉంది. సో ఇది కూడా కంప్లీట్ అయిపోతే టెన్షన్ ఉంది. అందరికి ఫోన్ చేశాను ఎవరెవరు వస్తారు ఎవరెవరు రావట్లేదు ఏంటి అందరినీ. అయితే జబర్దస్త్ లో చేస్తారు కదా ఏరియా అని మీరు క్వశ్చన్ రావచ్చు. బట్ ఏంటంటే మేము మా ఫ్యామిలీ వరకు పిలుచుకున్నాం అన్నమాట. ఇది మా ఫ్యామిలీ. అండ్ ఇందులో ఎన్ని ఫ్యామిలీస్ మిస్ అయినాయి? ఫ్యామిలీ మిస్ అయింది. పెళ్లి కాలేదు సారీ అన్నకి, త్వరలో అవుతుంది. ఫ్యామిలీ ఉంది కదా ఫ్యామిలీ లేదా సారీ 2 ఫ్యామిలీసా? ఇదిగో సో ఈవిడ వచ్చేసి భూలక్ష్మి అమ్మవారు. ఇక అన్న వేరే కాడ కూర్చున్నాడు విను. సో సత్యమన్న వాళ్ళ వైఫ్ సత్యమన్న వేరే కాడ కూర్చున్నాడు, అక్క వేరే కాడ. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ అన్న బ్యాచులర్ అనుకోవాలని చెప్పేసి అన్న సపరేట్ గా కూర్చున్నాడు, అక్క సపరేట్ గా కూర్చున్నాడు. ఒకసారి అటు దింపు బ్రో. వాళ్ళు ఏం పని చేయరు కానీ వాళ్ళిద్దరు ఏదో పని చేసినట్టు ఎట్లా ఇలా పడతారు అంతే. అన్న ఏదో కామెడీ చేస్తాడంట. దీంట్లో పని చేయు, దీంట్లో చెప్పు. ఇది పంచాయతీ షర్టు తీసుకోండి, 2 ఇచ్చారు కదా. ఇది పంచాయతీ షర్టు కాదమ్మా, మేము ఏదో మాట్లాడదాం. ఎట్లా పరిస్తుందో నాకేం తెలియదు అందుకే పరిస్థితి ఏం తెలియదంట. ఇక్కడ. సో మీకు మైకులు ఇస్తున్నా, ఏం మాట్లాడుకుంటా మాట్లాడు. చెప్పను పొద్దులు ఏంది నువ్వు దూరం దూరం కూర్చుంది కానీ ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్స్ అది చెడే కాదు. ఇంకా వినండి, ఈయన ఫ్రెండ్ నేను ఫ్రెండ్ ఫ్రెండ్ ఏమవుతాడు? బెస్ట్ ఫ్రెండ్ ఏమవుతాడు? సూరి ఫ్రెండ్ అవుతాడు. నువ్వు ఏది మాట్లాడి ఎడిటింగ్ తుస్సు అదేం కాదు. కానీ ఈ రోజు అక్కడికి వచ్చిన చాలా సంతోషంగా ఉందండి. ఈ ఫ్యామిలీ అంతా కలిసినంత కలుసుకుంటే కమ్మని సంహారం అనే సాంగ్ అక్క ఈ సాంగ్ పెట్టి కలుసుకుంటే ఇట్లా ఇట్లా కలుసుంటే కలదు సుఖం కమ్మని సంహారం సంహారం అంట. సంసార్
ఇకపోతే ఇదిగో ఇది మా ఫ్యామిలీ అన్నమాట. అక్కడ మా చెల్లెల పాప నైవేద్యాలు పెడుతున్నారు ఒక పక్క. ఏమో ఉడుకుతుంది, చూపిద్దాం. మటన్ ఉడుకుతుందా? మటన్ బగారా రైస్. బగారా రైస్ అవి రెండు అయిపోతే అయిపోయినట్టే. వైట్ రైస్ పెడుతుంది. వైట్ రైస్ కూడా సాంబార్ అయింది, వైట్ రైస్ లాస్ట్. సో ఫ్రెండ్స్ అర్జెంట్గా ఒక ఇంపార్టెంట్ వర్క్ అయితే ఉంది. సో దానికోసం నేను బయటికి వెళ్ళాల్సి వస్తుంది. సో నేను లేకపోయినా సరే ఆశ కంటిన్యూ చేస్తుంది. ఇలాగూ నేను మధ్యలో జాయిన్ అవుతాను. దగ్గరుండి అన్ని ఇత్తిగాల అమ్మగారు మీరే జాగ్రత్తగా చూసుకోవాలి, ఓకేనా? సో దగ్గరుండి అవన్నీ చూసుకున్నా నేను వచ్చాను. జాగ్రత్తగా ఉండి. రాజుకి అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అది క్యాన్సిల్ చేసుకుంటే ఈరోజు అసలు మార్నింగ్కి వెళ్ళిపోవాలి. కానీ ఈరోజు అనుకున్నాం కాబట్టి అమ్మవారికి మొక్కులు అయితే తీర్చేసినాకనే వెళ్దాం అనేసి ఆగిండు. సో ఇప్పటివరకు ఇప్పుడు వెళ్తుండు. అంటే రాజు కూడా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అంత అయిపోయే వరకు. కానీ తప్పదు, వెళ్ళాలి, అందుకే వెళ్తాడు. సో అంతలోపు ఇంకా భోజనాలు అయితే ఇంకా అవ్వలేదు, అవుతున్నాయి. అయిపోయినాక అందరికి వడ్డిచ్చేస్తాం, అది కూడా మీరు చూడండి. మన వంట కార్యక్రమాలు అయితే అయిపోయినాయి. సో ఏమేమి ఐటమ్స్ చేసిరో చూపిస్తాం. ఫస్ట్ ఓపెన్ అన్న. రైస్, బగారా రైస్, వైట్ రైస్, వైట్ రైస్ చెప్ప వైట్ రైస్. నెక్స్ట్ సాంబార్. నెక్స్ట్ ఐటమ్ రండి. ఇది రైతా, అంతేనా? పెరుగు చట్నీ అంట. అది మటన్. ఇక్కడ మటన్ రెడీగా ఉంది. ఇంకా అంతేకాదు స్వీట్ డబల్ కా మీఠా, ఇంకా ఇది చికెన్ 65. ఇంకేముంది? ఇంకేం ఉడుకుతుంది పొయ్యి మీద వచ్చేసి అయిపోయిందా? సో ఇది వచ్చేసి గోంగూర బోటి. సో ఇన్ని ఐటమ్స్ అయితే చేపించినాం. ఇంకా చికెన్ ఉంది, చికెన్ అవుతుంది. సో గైస్ ఇన్ని ఐటమ్స్ అయితే అయిపోయినాయి చేసిరు వంటకైతే. సో ఇప్పుడు వడ్డించాలి భోజనాలు. పిల్లలు పాపం మార్నింగ్ నుంచి వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళు వెయిట్ చేస్తారు తినకుండా. ఇప్పుడు వాళ్ళకే ఫస్ట్. మేము వండిన వంటలు అమ్మవారి నైవేద్యం పెడుతున్నాం. సో ఇన్ని రకాలు వండినాం. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం. మా వాళ్ళు వచ్చిర్రు కానీ అందరు షో ఆఫ్ చేస్తారు. కానీ శ్రీకాంత్ అన్న గిన్నెలు తోగుతున్నాడా అన్న? పనోళ్ళు ఉన్నారు కదనే. లేదు అన్న నిజంగా కష్టపడుతుంది. మేము ఎవరిని అడగలేదు పని చేయని చెప్పి, నేను కూడా చెప్పలేదు. కాదు పనోళ్ళు ఉన్నారు కదా మనకి, వాళ్ళు భోజనాలు చేస్తున్నారు. పనులు ఉన్నారు కడగడానికి, వాళ్ళు భోజనాలు చేస్తున్నారు అని చెప్పి అన్నకు అడుగుతుండు. అన్న నువ్వు మామూలుని కాదే. మ్యూజిక్ డైరెక్టర్ ని పరిచయం చేస్తున్నాం. మన సాంగ్ హిట్ అయిందంటే హాయ్ బ్రో. బాగున్నా బ్రో, థ్యాంక్ యూ బ్రో. అందులో మీకు కూడా ఉంది క్రెడిట్. అండ్ ఇక మన బ్రో ఎట్లుంది బ్రో? సూపరా? నిజం చెప్పు. మన మ్యూజిక్ అంటే చూసినా? ఓకే. సో ఇప్పుడైతే అందరికైతే భోజనాలు అయితే వడ్డించేసినాము. ఇంకా రాజు ఒకటే మిస్ అయ్యిండు. ఇక అది వర్క్ కంప్లీట్ చేసుకుని వస్తాడు. వచ్చిన తర్వాత ఇంకా రాజు కూడా కూర్చోబెట్టి వడ్డిద్దాము. సరే ఇప్పుడైతే చూపిస్తాను రండి. గంట అవుతుంది నువ్వు ఇక్కడ తినబట్టి. గంట
అదేంది నువ్వేంది నీ అవతారం ఏంది వడ్డీ అయ్యో వడ్డీ ఇచ్చిండంట వడ్డీ ఇచ్చినావా తిను కానీ సో తమ్ముడు సక్సెస్ఫుల్గా రాజు అనుకున్నట్టు సాంగ్ హిట్ అయితే ఏటనికి వస్తా అని చెప్పిండు. అమ్మవారికి అయితే మొక్కుకున్నట్టే ఈరోజు అయితే అన్ని కార్యక్రమాలు అయితే సక్సెస్ఫుల్గా అయితే జరుపుకున్నాము. బట్ రాజు మధ్యలో వెళ్ళిపోయిండు, మేమైతే మిస్ అవుతున్నాం. అండ్ అక్కడ ఇప్పుడు రిత్విక వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళు ఇప్పుడు తింటారు అన్నాము. పాపం ఈడు కూడా లేడు తింటారు. శ్రీకాంత్ అన్న కూడా శ్రీకాంత్ అన్న కూడా బాగా కష్టపడ్డాడు. బట్ ప్రశాంత్ అన్న మాత్రం గెస్ట్ మోడ్లో వచ్చినావు నువ్వు. ఓకే సో ఫైనల్గా అయితే అనుకున్నట్టయితే సక్సెస్ఫుల్గా జరిగింది కార్యక్రమం అయితే. ఇప్పుడు ఈ వీడియో ముగించబోతున్నా. రాజు లేడు కానీ రాజు మిస్ అవుతుండు. కానీ చాలా అంటే చాలా బాగా జరిగింది అనుకున్నట్టుగానే. ఓరే ఆగురా, లవ్ యూ బచ్చే. ఇక 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 చూడు పిల్లలు అంతే. సో ఇది మా వీడియో. సో ఈ సాంగ్ అయితే మేము ఈ రకంగా అయితే హిట్ అయితే వచ్చి ఇలా చేసామని అయితే మొక్కుకున్నాం. అనుకున్నట్టుగానే చేసినాం. సక్సెస్ఫుల్గా అయితే జరిగింది ఈరోజు కార్యక్రమం. సో మళ్ళీ నెక్స్ట్ సాంగ్ కూడా చేస్తున్నాము, అది కూడా హిట్ అవుతుంది అని అనుకుంటున్నాము. సో అంత అమ్మవారి బ్లెస్సింగ్స్ వల్ల మళ్ళీ సాంగ్ హిట్ అయితే మళ్ళీ అనుకున్నట్టయితే వస్తాము. సో అంతవరకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.